ప్రభునందు ప్రియ స్నేహితులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఆధ్యాత్మిక పోరాటంలో 21 డేస్ 21 రోజుల ప్రార్థనలోకి మీకు స్వాగతం తెలియజేస్తున్నాను. గడిచిన 8 రోజులు చాలా చక్కగా మనమందరం కలిసి ప్రార్థిస్తున్నాం. అనేక అంశముల కొరకు ప్రార్థిస్తుంటున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు 9వ రోజు ఈ ఆధ్యాత్మిక పోరాటంలో దానియేలు గ్రంథము 1వ అధ్యాయము, 2వ అధ్యాయము, 3వ అధ్యాయము మనం దాదాపుగా క్లుప్తంగా ధ్యానం చేస్తూ వస్తున్నాము. 4వ అధ్యాయం కూడా ప్రారంభం చేశాము. ఈరోజు మరొక 14 వచనాలు చదువుకొని క్లుప్తంగా వాక్యాన్ని ధ్యానం చేసుకొని మనము చేయవలసినటువంటి ప్రార్థన మనవుల కొరకు మనం ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇంతవరకు కాచి కాపాడి క్షేమాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మాకు ఇచ్చిన రక్షణను బట్టి, మాకు ఇచ్చిన సమాధానాన్ని బట్టి, మీరు అనుగ్రహిస్తున్న ఈవులను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. 21 డేస్ ప్రే లైక్ డానియల్ ఆధ్యాత్మిక పోరాటంలో ఈరోజు 9వ రోజును బట్టి మీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తుంటున్నాం. దేవా, కుటుంబంగా కలిసి ప్రార్థించే కృప, కుటుంబంగా కలిసి పాటలు పాడే కృప, కుటుంబంగా కలిసి మీ వాక్యాన్ని వినే కృప మీరు మాకు దయచేసినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ ఆధ్యాత్మిక పోరాటంలో చేసే ప్రతి ప్రార్థనకు మీరు సమాధానము దయచమని ప్రార్థిస్తున్నాం. దేవా, ఒక్కొక్కరు వారి యొక్క అవసరతను బట్టి, వారికి ఉన్న బలహీనతను బట్టి, వారికి ఉన్న అనారోగ్య సమస్యలను కొరకు, ఆర్థిక ఇబ్బందులు పోవడానికి కొరకు, నాయనా ఇంకా నెమ్మది కొరకు, వారి వారి అవసరతల కొరకు ప్రార్థన చేస్తున్నారు. నాయనా, మేమందరం కలిసి సంఘముగా వీటన్నిటి కొరకు మీ సన్నిధిలో కనిపెట్టి ప్రార్థిస్తున్నాం, విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి ప్రభువా, ఆనాడు పేతురు చెరసాల్లో ఉంచబడినప్పుడు సంఘము అత్యాసక్తితో ప్రార్థించినప్పుడు మీరు ఎలాంటి కార్యాలు చేశారో అలాంటి అద్భుతాలు జరిగించమని యేసు ప్రభు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియ స్నేహితులారా, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ 9వ రోజు దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 15వ వచనం నుంచి 28వ వచనం వరకు మనం చదువుకుందాము. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 15వ వచనం నుంచి చదువుతున్నాను. దయచేసి మీరు తప్పకుండా మీ బైబిల్ కూడా తెరిచి గమనిస్తే కొన్ని నేర్చుకోవడానికి అవకాశం ఉంది. అయితే అది మంచునకు తడిసి పశువుల వలె పచ్చికలో నివసించినట్లు దాని ముద్దును ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో కట్టించి పొలంలోని గడ్డి పాలగునట్లు దానిని భూమిలో విడుడి 7 కాలములు గడుచు వరకు వానికున్న మానవ మనస్సునకు బదులుగా పశువు మనస్సు వానికి కలుగును. ఈ ఆజ్ఞ జాగారూకులకు దేవతల ప్రకటన అనుసరించి జరుగును, నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటన అనుసరించి సంభవించును. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముపైని అధికారి అయ్యుండి తానెవరికి అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించుననియు ఆయా రాజ్యము పైన అత్యల్ప మనుషులను ఆయన నియమించుచున్నాడనియు మనుషులందరూ తెలుసుకున్నట్లు ఈలాగు జరుగును. బెల్తెషాజారు నెబుకద్నెజరును నాకు కలిగిన దర్శనము ఇదే. నీవు తప్ప నా రాజ్యములో మరి ఏ జ్ఞానియు దాని భావము నాకు చెప్పనేరడు. నీయందు పరిశుద్ధ దేవతల ఆత్మయున్నది గనక నీవే దాన్ని చెప్ప సమర్థుడ వంటివి. అందుకు బెల్తెషాజారును దానియేలును 1 గంట సేపు అతి విస్మయం నుండి మనస్సునందు కలవరపడగా రాజు బెల్తెషాజారు ఈ దర్శనము వలన గాని దాని భావం వలన గాని నీవు కలవరపడకుము అనెను. అంతటా బెల్తెషాజారు, నా ఏలినవాడా, ఈ దర్శన ఫలము తమరిని ద్వేషించు వారికి కలుగునుగాక, దాని భావము తమరి శత్రువులకు చెందునుగాక.
తాము చూచిన చెట్టు వృద్ధి నొంది బ్రహ్మాండమైనదాయను. దాని కొమ్మలు ఆకాశమునంటునంత ఎత్తుగాను, దాని ఆకారము భూతలమంత విశాలముగాను ఉండెను. దాని ఆకులు సొగసుగాను, దాని పండ్లు విస్తారములుగాను కనబడెను. అందులో సమస్త జీవకోట్లకు చాలినంత ఆహారం ఉండెను. దాని నీడను అడవి జంతువులు పండుకొనెను. దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుండెను కదా. రాజా, ఆ చెట్టు నిన్ను సూచించున్నది. నీవు వృద్ధి పొంది మహాబలము గలవాడవైతివి. నీ ప్రభావము వృద్ధి నొంది ఆకాశమంతా ఎత్తాయను. నీ ప్రభుత్వము లోకమంతటా వ్యాపించి ఉన్నది. చెట్టును నరుకుము, దాని నాశనము చేయము గాని దాని ముద్దును భూమిలో ఉండనిమ్ము. ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో 7 కాలములు గడుచు వరకు పొలములోని పచ్చికలో దాన్ని కట్టించి ఆకాశపు మంచుకు తడవనిచ్చి పశువులతో పాలు పొందనిమ్మని జాగారుడుకుడగు ఒక పరిశుద్ధుడు పరలోకము నుండి దిగివచ్చి ప్రకటించుట నీవు వింటివి కదా. రాజా, ఈ దర్శన భావమేదనగా, సర్వోన్నతుడగు దేవుడు రాజుకు నా ఏలిన వారిని గురించి చేసిన తీర్మానం ఏదనగా, తమ యుద్ధ నుండకుండా మనుష్యులు నిన్ను తరుముదురు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి తినదవు. ఆకాశము మంచు నీ మీద పడి నిన్ను తడుపును. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉన్నాడనియు, తానెవనికి దానిని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించుననియు నీవు తెలుసుకొని వరకు 7 కాలములు నీకిలాగు జరుగును. చెట్టు యొక్క మొద్దు నుండనీయడని వారు చెప్పిరి కదా. దాని వలన సర్వోన్నతుడు అధికారి అని నీవు తెలుసుకున్న మీదట నీ రాజ్యము నీకు మరలా ఖాయముగా వచ్చునని తెలుసుకోము. రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగును కాక. ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము నీకిక మీదట నుండునని దానియేలు ప్రత్యుత్తరమిచ్చెను. పైన చెప్పినదంతయు రాజగు నెబుకద్నెజరునకు సంభవించెను. ప్రియ స్నేహితులారా, దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 15 నుంచి 28 వచనాల వరకు మనం చదువుకున్నాం. ఇంతకుముందు కూడా 4వ అధ్యాయము 1 నుంచి 14 వచనాల వరకున్న విషయాలు మనం గమనించినాం. అంటే దానియేలుకు నెబుకద్నెజరుకు వచ్చినటువంటి మరొక కళ, ఏ విధంగా వారు నెబుకద్నెజరు ప్రజల క్షేమాన్ని కోరుకున్నాడు, ఏ విధంగా దేవుని యొక్క అద్భుతాలని పంచుకున్నాడు, ఇవన్నీ కూడా మనము 1 నుంచి 14 వచనాల వరకు మనం చూడగలిగినాం. తిరిగి మరొక కళ రాజును కలవరపెట్టింది. ఆ కళ ఏ విధంగా ఉందో మనం చూసినాము. ఒక చెట్టు కనబడింది. ఆ చెట్టు మొద్దు ఏ విధంగా ఉంది, చెట్టు ఆకులు ఏ విధంగా ఉన్నాయి, అది దేనికి సాదృశ్యంగా ఉంది అన్నటువంటి విషయం అంతా కూడా ఇక్కడ మరి రాజు చాలా వివరంగా భక్తుడైన దానియేలుకు వివరించినట్టుగా చూస్తున్నాం. మొదటిసారి వచ్చిన కళ రాజు మర్చిపోయాడు, కానీ రెండవసారి వచ్చినటువంటి కళ రాజు మర్చిపోలేదు, గుర్తుపెట్టుకొని వారికి తెలియజేశాడు. అంటే ముందు తన దగ్గర ఉన్న జ్ఞానులను పిలిచాడు, కానీ అది వారు వివరించలేకపోయారు. తర్వాత దానియేలును పిలిచి, నీవు మాత్రమే ఈ యొక్క దర్శన భావము చెప్పగలవు అన్న విషయాలు మరి దానియేలుకు ఈ నెబుకద్నెజరు రాజు మరి వివరించినట్టుగా చూస్తుంటున్నాం. అయితే ఈ కళ చాలా విచిత్రమైనటువంటి కళగా దానియేలు అర్థం చేసుకొని కొంతసేపు కలవరపడ్డట్టుగా చూస్తున్నాం. 19వ వచనంలో, అందుకు బెల్తెషాజారును దానియేలు 1 గంట సేపు అతి విస్మయమునొంది మనస్సునందు కలవరపడగా, రాజు బెల్తెషాజారు, ఈ దర్శనం వలన గాని దాని భావం వలన గాని నీవు కలవరపడకుము అనెను. అంతటా బెల్తెషాజారు అను దానియేలు ఏమంటున్నాడు, నా ఏలినవాడ, ఈ దర్శన ఫలము తమని ద్వేషించు వారికి కలుగునుగాక, దాని భావము తమరి శత్రువులకు చెందునుగాక అని అంటున్నాడు. అంటే రాజులో ఒక మార్పు గమనించినాడు కాబట్టి, అయ్యో ఈ దర్శనము ఎందుకు రాజుకు రావాలి, తమరి శత్రువులకు వస్తే బాగుండు అన్నట్టుగా
దానియేలు ఈ రాజుతో చెప్తున్న మాట మనకి ఇక్కడ అర్థమవుతుంది. అయినప్పటికీ దానియేలు ఆ కళ భావము మరి తప్పకుండా చెప్పాలి కదా. అందుకే చాలా చక్కగా వివరించాడు. అయ్యా, ఆ చెట్టు మరి తమరికే సాదృశ్యంగా ఉంది. తాము చూచిన చెట్టు వృద్ధి నొంది బ్రహ్మాండమైనదాయను. దాని కొమ్మలు ఆకాశమున కంటునంత ఎత్తుగాను, దాని ఆకారము భూతలమంత విశాలంగా నుండెను. దాని ఆకులు సొగసుగాను, దాని పండ్లు విస్తారములుగాను కనబడెను. అందులో సమస్త జీవకోట్లకు చాలినంత ఆహారం ఉండెను. దాని నీడను అడవి జంతువులు పండుకొనను. దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుండెను. అంటూ ఏమంటాడంటే రాజా, ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది అని జ్ఞాపకం చేస్తుంటున్నాడు. నీకు మాదిరిగా ఉంది అని జ్ఞాపకం చేస్తూ, నీవు వృద్ధి పొంది మహాబలము గలవాడు అయినావు. నీ ప్రభావము వృద్ధి నొంది ఆకాశమంత ఎత్తుగా అయిపోయింది. నీ ప్రభుత్వము లోకమందంతటా వ్యాపించింది. కానీ ఇప్పుడు చెట్టును నరకము, దాని నాశనం చేయము, కానీ దాని మొద్దు భూమిలో ఉండనిమ్ము అని నీకు ఒక అద్భుతమైన దర్శనం వచ్చింది. ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో 7 కాలములు గడుచు వరకు పొలములోని పచ్చికలో దాన్ని కట్టించి ఆకాశపు మంచుకు తడవనివ్వండి అని జ్ఞాపకం చేస్తుంటున్నాడు. పశువులతో పాలు పొందనిమ్మని జాగారుడకుడు ఒక పరిశుద్ధుడు పరలోకం నుండి దిగి వచ్చి ప్రకటించుతున్నాడు అంటివి. సో అది నీవు విన్నావు కదా. ఈ దర్శన భావం ఏదనగా సర్వోన్నతులకు దేవుడు రాజుకు నా ఏలిన వారిని గురించి చేసినటువంటి తీర్మానం ఏంటంటే, తమ యుద్ధ నుండకుండా మనుషులు నిన్ను తరిమి వేస్తారు అని జ్ఞాపకం చేస్తుంటున్నాడు. అంతేకాదు రాజుకు చెప్పిన విషయం ఏంటంటే, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయిస్తావు. అంతేకాదు నీ మనసు మారుతుంది. నీవు పశువుల వలె నీవు ఈ 7 కాలములు గడ్డి తిందువు అని రాజుకు తెలియజేసినట్టుగా చూస్తుంటున్నాం. అంతేకాదు ఆకాశపు మంచు నీ మీద పడి నిన్ను తడుపును. సర్వోన్నతులకు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉన్నాడని అని చెబుతూ, తానెవరికి దానిని అనుగ్రహింప నిశ్చయించును వానికి మాత్రమే అనుగ్రహించును. ఇదిగో ఈ 7 కాలములు నీకీలాగు జరుగును అని చెప్పి ఆ చెట్టు యొక్క మొద్దు నుండనియుడని వారు చెప్పినది కదా. దానివల్ల జరిగే కార్యం ఏంటంటే, సర్వోన్నతుడకు అధికారి అని నీవు తెలుసుకొనిన మీదట నీ రాజ్యము నీకు మరలా ఖాయముగా వచ్చును. ఇంతవరకు జరిగిన అద్భుతాలు చూశాడు, ఇంతవరకు జరిగిన సూచక్రియలు చూశాడు. దానియేలుకు దేవుడిచ్చిన దర్శనము, దర్శన భావములు చెప్పగలని శక్తినిచ్చిన సంగతి దానియేలు నెబుకద్నెజరు చూడగలిగినాడు. షద్రకు మెషకు అబేద్నెగోలు అనేటువంటి వారి జీవితంలో దేవుడు చేసిన కార్యాలు చూడగలిగినాడు. అయినప్పటికీ ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే, నీవు తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా ఉన్నాయి. సర్వోన్నతులకు అధికారియు నీవు తెలుసుకున్న మీదటనే మాత్రమే నీ రాజ్యము నీకు మరలా ఖాయముగా వచ్చును అని చెప్తూ, రాజా నా యోచన నీ దృష్టికి అంగీకారం అగునుగాక. ఇక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అదేంటంటే, ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన యెడల నీకున్న క్షేమము నీకిక మీదట నుండును అని దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఏమి విషయం జ్ఞాపకం చేసినంటే, నీవు పాపములను ఒప్పుకోవాలి. నీవు పాపములను ఒప్పుకుంటే దేవుడు తిరిగి నిన్ను కరుణిస్తాడు. ఎవరెవరికైతే ఇబ్బంది కలిగించినావో, ఎవరెవరినైతే కష్టపెట్టావో, ఎవరెవరినైతే బాధ పెట్టావో వారి యందు తిరిగి నీవు కరుణ చూపాలి అని జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఇదంతా కూడా దేనికి సాదృశ్యంగా ఉంది అనంటే, యేసుక్రీస్తు ద్వారా పాప క్షమాపణ దొరుకుతుంది. దానికి సాదృశ్యంగా ఉంది. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనములో అదే మనకు కనిపిస్తుంది. మన పాపములను మనం ఒప్పుకొన్న యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రంగా చేయును అని చెప్పిన వాక్య భాగం మనకు తెలుసు కదా. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనము ఈ విధంగా సెలవిస్తుంది, మన పాపములను మనం ఒప్పుకునేట్లా. ఇక్కడ కూడా భక్తుడైన దానియేలు నెబుకద్నెజరు అను రాజుకు చెప్తున్న విషయం ఏంటంటే, ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములను అనుసరించి నడవాలి. అదే రీతిగా నీవు బాధ పెట్టిన వారు అందరి ఎడల నీవు కరుణ చూపించాలి. అప్పుడు మాత్రమే నీ యొక్క మొదటి ఆరోగ్యము, నీ రాజ్యము, నీ ప్రత్యేకత, నీ హోదా నీకు మరలా దేవుడు ఇస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నిజంగా ఈ ఆధ్యాత్మిక పోరాటంలో ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవునికి వ్యతిరేకంగా ఎక్కడ నిలబడినా, దేవునికి వ్యతిరేకంగా ఎవరి గురించి మాట్లాడినా, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడినా నిజంగా మరి మనకున్నటువంటి ఆధిక్యతని, మనకున్న ప్రత్యేకతని దేవుడు తొలగిస్తాడు అని వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. రాజు నెబుకద్నెజరు
జీవితం ఆ విధంగా ఉండే దేవునికి వ్యతిరేకంగా జీవించాడు, దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా జీవించినాడు. ఇప్పుడు దానియేలుతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నీవు నీ పాపములు మాని నీతి జరిగిస్తే గాని నీకు ఆ అధికారం మరలా రాదు అని జ్ఞాపకం చేస్తుంటున్నాడు. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13, 14 వచనాలు చూసుకుంటే, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడును. నిజమే కదా. అతిక్రమములను దాచిపెడితే ఎవరు కూడా వర్ధిల్లరు. ఎందుకొరకంటే ప్రభువుకు అన్ని తేట తెల్లముగా కనిపిస్తుంటున్నాయి. కాబట్టి వాటిని ఒప్పుకోండి, వాటిని విడిచిపెట్టండి అని జ్ఞాపకం చేస్తున్నారు. ఎప్పుడైతే ఒప్పుకొని విడిచిపెడతారో ఆ వ్యక్తి కనికరము పొందును. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యం వింటున్నటువంటి స్నేహితులారా, ఒకవేళ నేను ఆ జీవితంలో, మన జీవితంలో దేవునికి అయిష్టమైనది ఏదైనా దాగి ఉన్నట్టయితే దానిని ఒప్పుకోవాలా, ఒప్పుకొని వాటిని విడిచిపెడితే మనము కనికరము పొందుదుము అని జ్ఞాపకం చేస్తుంటున్నాడు. సో కాబట్టి రాజుకు చెప్పిన విషయం ఏంటంటే, ఇదిగో నీ పాపం విషయమై నీవు పశ్చాత్తాపడు, దాన్ని మాను, దాన్ని విడిచిపెట్టు, అలాగే నీతి న్యాయములు జరిగించు, ఎవరినైతే బాధ పెట్టావో తిరిగి నీవు వారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరు, కరుణ చూపించు. క్రొత్త నిబంధనలో జరిగిన సంఘటనలు అనేకలు మనకు మాదిరిగా ఉన్నాయి. జక్కయ్య జీవితాన్ని మార్చుకున్నాడు, తిరిగి పశ్చాత్తాపడ్డాడు. తను ఎవరినైతే బాధ పెట్టాడో, ఎవరి దగ్గర అయితే అన్యాయంగా డబ్బులు తీసుకున్నాడో తిరిగి చెల్లించినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఇవన్నీ కూడా ఎన్ని అద్భుతమైన కార్యాలు మనల్ని బలపరుస్తుంటున్నాయి. కాబట్టి పాపం విషయమై పశ్చాత్తాపం కలిగితే దేవుని యొక్క క్షమాపణ దొరుకుతుంది, ఆశీర్వాదాలు పొందుకుంటాం. కీర్తనలో 51లో దావీదు చేసిన ఆ భయంకరమైన పాపం గురించి దావీదు చేసిన ప్రార్థన ఈరోజు ఒక మాదిరికైన ప్రార్థనగా మనం తీసుకోవచ్చు. పాపం చేశాడు, దేవునికి అయిష్టమైనటువంటి విధానములు జీవించాడు, కానీ తిరిగి ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? 51వ కీర్తన, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమమును తుడిచివేయము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది, నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడవుగా అగుపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడవుగా అగుపడదువు. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు. నేను పవిత్రుడనవునట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరింపుము, హిమము కంటెను నేను తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగుము. ఇంకేమంటాడు? ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును, నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయము. దేవా నా యందు శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలగజేసి నన్ను దృఢపరచుము. దావీదు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రార్థన, క్షమాపణ కొరకు పశ్చాత్తాపముతో చేసిన ప్రార్థన. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆధ్యాత్మిక పోరాటంలో అవును నేను ఆ జీవితంలో ఒక అద్భుతం జరగాలని ప్రార్థన చేస్తున్నాం, కానీ ఎక్కడైనా దేవునికి అయిష్టమైంది ఏదైనా మన జీవితంలో ఉన్నట్లయితే అవి అడ్డుగా వస్తాయేమో ఒకసారి ఆలోచన చేసి వాటిని విడిచిపెట్టి కనికరం కొరకు ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన విని సమాధానం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి 9వ రోజున మనం కంటిన్యూ చేద్దాం, ఆధ్యాత్మిక పోరాటంలో ప్రార్థన చేద్దాం, దేవుని కనికరం కొరకు ప్రార్థన చేద్దాం, దేవుడు అద్భుతం చేయనట్టు ప్రార్థన చేద్దాం. అనేకమైన ప్రార్థన మనలో మీకు ఆల్రెడీ గ్రూప్లో పెట్టడం జరుగుతుంది, లేదా వ్యక్తిగతంగా మీరు అనేక విషయాల కొరకు ప్రార్థన చేయండి. దేవుడు తప్పకుండా వాటికి సమాధానం దయచేస్తాడు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. దేవా, ఈ ఆధ్యాత్మిక పోరాటం 9వ రోజు కొరకు మీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తుంటున్నాను ప్రభా. మరి ఎవరెవరైతే ఈ ఆధ్యాత్మిక పోరాటంలో ఆయన పార్టిసిపేట్ చేస్తున్నారో, ప్రార్థన చేస్తున్నారో, భారము కలిగి నా ప్రభా ఒక సవాలుతో ప్రార్థన చేస్తున్నారో, వారి ప్రార్థనకు మీరు సమాధానం ఇవ్వండి. వారి ప్రార్థనకు సమాధానం ఇచ్చి వారి కుటుంబంలో ఒక అద్భుతము చేయమని ప్రార్థిస్తుంటున్నాను నా ప్రభా. అన్ని ప్రార్థనలు వినండి, మీ గొప్ప కార్యం ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాం. కాబట్టి 9 రోజులో ఆధ్యాత్మిక పోరాటములో ప్రభా ప్రతి ఒక్కరు ఆధ్యాత్మికమైన అభివృద్ధి పొంది మీకు సమీపంగా ఉండడానికి కొరకు కృప చూపించమని, సహాయం చేయమని, బలహీనంగా ఉన్న బిడ్డలను బలపరచండి, అధైర్యంగా ఉన్న బిడ్డల్ని ధైర్యపరచమని ప్రార్థిస్తున్నాం. కన్నీటితో ఉన్న బిడ్డల్ని
కన్నీటిని తుడిచి బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. అన్ని విషయాలకు చూపించమని యేసే నామమున అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.